తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితమే బీర్ల ధరలు 15% మేర పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ రేట్లు పెంచింది. ఒక్కో ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణదారులకు సర్క్యులర్ జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. పెరిగిన మద్యం ధరల జాబితాను ఇప్పటికే దుకాణదారులకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తుంది ఎక్సైజ్ శాఖ. అయితే మొత్తంగా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా కూడా ఎక్సైజ్ శాఖ మాత్రం పెరిగిన మద్యం ధరలకు సంబంధించి అన్ని దుకాణదారులకు ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే బీర్ల రేటును 15% మేర పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మద్యం ధరలు కూడా పెంచాలని డిసైడ్ అయింది. అయితే మొత్తంగా మద్యం ధరలకు సంబంధించి ఒక్కో ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు పెంచడానికి అయితే ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే మొత్తంగా ఇలా మందు ధరలు పెంచడం మాత్రం మద్యం బాధితులకు అయితే కొంచెం ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఒక ఫుల్ బాటిల్కు సంబంధించి 40 రూపాయలు, హాఫ్ బాటిల్కి సంబంధించి 20 రూపాయలు, అదేవిధంగా 180 ml క్వార్టర్కి సంబంధించి 10 రూపాయల మేర పెంచడానికి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే మద్యం ధరలు పెంచుతూ దుకాణదారులకైతే సర్క్యులర్ జారీ చేసింది. మొత్తంగా అధికారికంగా ప్రకటన రాకపోయినా కూడా దుకాణదారులకైతే సర్క్యులర్ జారీ చేసింది. ఒకవైపు ఎక్సైజ్ శాఖ కూడా దీనిపై మౌనం వేస్తుంది. ఒకవేళ ధరలు పెరుగుదల నిజమైతే ఇంకా మందుబాబుల జేబులకు మరింత చిల్లుపడే అవకాశం ఉంది. గత అనుభవాలను బట్టి చూస్తే ధరలు పెరిగినా కూడా అమ్మకాలకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. మొత్తంగా ఇలాంటి గత కొన్ని రోజుల క్రితమే బీర్ల ధరలు పెంచడంతో మందుబాబులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఈ మద్యం ధరలు కూడా 40 రూపాయల మేర పెంచడంతో అయితే మందుబాబులు కూడా తీవ్ర అసహనం వ్యక్తిస్తున్నారు. మొత్తంగా ఈ మద్యం ధరలు పెరిగినప్పటికీ కూడా మద్యం అమ్మకాల్లో మాత్రం ఎలాంటి తేడా ఉండకపోవచ్చు అనే అయితే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది మద్యం ధరలు పెంచడంతో ఈ కొంచెం కాస్త మందుబాబులకు మాత్రం కాస్త ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ధరలు పెరిగినప్పటికీ కూడా మందుబాబులకు ఇబ్బంది అయినప్పటికీ కూడా మద్యం అమ్మకాల్లో మాత్రం ఎలాంటి తేడాలు రావు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ గోవర్ధన్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.